నేను పాషం రాజు, స్టేషన్ గన్పూర్ డివిజన్ చైర్మన్. మరి గత 6 రోజుల నుంచి నిర్వర్ధిక సమ్మె చేస్తున్నాం. మరి ప్రభుత్వానికి యాజమాన్యానికి నిమ్మకు నీరెత్తినట్టుంది. దానికి నిరసనగా ఈరోజు అర్ధనగ్నంగా మేము ఈ ప్రభుత్వానికి యాజమాన్యానికి మరి ఈ రకంగా హెచ్చరిక చేస్తున్నాం. అంటే ఈ ప్రభుత్వము, ఈ యాజమాన్య ప్రజలు ఈ రకంగా అర్ధనగ్నంగా ఉంటే మరి ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళం, ఈ ప్రభుత్వం, ఈ యాజమాన్యంలో ప్రభుత్వం పనిచేసే వాళ్ళం ఈ రకంగా అర్ధనగ్నంగా ఉంటే మరి మీ ప్రభుత్వానికే చిక్కుచేటు, మీ యాజమాన్యానికే చిక్కుచేటు. మరి అది గమనించవలసిందిగా ఈ సభ నుంచి హెచ్చరిక చేస్తున్నాం. మీ పిల్లలమైన మేము ఈ రకంగా అర్ధనగ్న ప్రదర్శన చేస్తే మీకు ఇక నుంచి అయినా దీన్ని పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం, యాజమాన్యం తక్షణమే మమ్మల్ని చర్చలకు పిలవాల్సిందిగా కోరుచున్నాం. లేని పక్షంలో ఇంకా ఈ సమ్మెను ఉధృతం చేస్తాం అని హెచ్చరిక చేస్తున్నాం. అదేవిధంగా ఒక్కసారి ప్రజలు కూడా గమనించవలసిందిగా కోరుచున్నాం. మా న్యాయమైన డిమాండ్లు మీకు తెలుసు. మేము గొంతమ్మ కోరడం లేదని, ప్రభుత్వాల మీద ఎటువంటి భారం పడతలేదని ప్రతి ఒక్క ఈ మీడియా ద్వారా, ఈ పత్రిక ద్వారా మీరు తెలుసుకుంటూనే ఉన్నారు. కాబట్టి ఈ న్యాయమైన డిమాండ్ల కోసం మీరు కూడా మాకు సహకరించాలి. ఎందుకంటే మేము పనిచేసినప్పుడు 24 గంటల కరెంటు మీకు ఇచ్చినాం. ఈ వారం రోజుల చెల్లి కరెంటు ఎన్ని విధాల దశల వారీగా మీకు ఇబ్బంది పడుతూ ఉన్నారు. గంటల తరబడి కరెంటు పోతుంది, ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది. మరి ఇంత ఇబ్బంది అయితే యాజమాన్యము పట్టించుకోవడం లేదు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈరోజు 6వ రోజుగా కొనసాగుతూ ఉన్నది. గత ప్రభుత్వం కార్మికులను మోసం చేసింది, విద్యుత్ సంస్థలో ఉన్న ఆర్టిజన్స్ అన్మైన్ కార్మికులకు అన్యాయం చేసిందని ఈరోజు ప్రజాప్రభుత్వాన్ని ఏరికోరి ఎన్నుకోవడం జరిగింది. ఈ ప్రజాప్రభుత్వం వస్తే కార్మికుల యొక్క ఆత్మగౌరవం పెరుగుతుందని ఓట్లేసి ప్రజాప్రభుత్వాన్ని గెలిపించినాం. కానీ ప్రజాప్రభుత్వం వచ్చినప్పుడు ఈరోజు ఏమైతా ఉంది ఒక్కసారి యావత్ తెలంగాణ కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు ఒక కార్మికుడు అర్ధనగ్నంగా రోడ్డు మీద ఉండడం ఇది కార్మికునికి యొక్క సిగ్గు కాదు, ఈ ప్రభుత్వం, ఈ యాజమాన్యం యొక్క సిగ్గు అని నేను భావిస్తా ఉన్నాను. ఇప్పటికైనా యాజమాన్యం, ప్రభుత్వం మొండి వైఖరి విడిచి మా యొక్క న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని గన్పూర్ జేఏసీ అన్మైన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్గా నేను ఈ ప్రభుత్వాన్ని, యాజమాన్యాన్ని హెచ్చరిస్తా ఉన్నాను. మరిన్ని వార్తల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి.